ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఇది నా లేఖన భాగం. నిర్గమకాండము 14వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదుమని ఐగుప్తులో నీతో చెప్పిన మాట ఇదే గదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. ఈ వచన భాగంలో ఐగుప్తులో నుండి బయటికి వచ్చిన ఇశ్రాయేలీయులు పలుకుతున్న మాట. ఎక్కడ ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోయినప్పుడు వారి యొక్క హృదయంలో ఎటువంటి మాట ఉన్నదో అది బయటపడుతోంది. ఐగుప్తీయులు రాజు తన యొక్క సేనతో రథములతో వారిని తిరిగి పట్టుకోవడానికి వస్తూ ఉన్నప్పుడు ఈ మాట పలుకుతున్నారు. మేము ఇదివరకే చెప్పాం కదా, ఈ బ్రతుకు చాలని, ఇక్కడే మేము ఉండిపోతామని, మమ్మల్ని ఏం చెయ్యొద్దని, మమ్మల్ని ఏమి అనొద్దని. ఈ మాట బాగున్నప్పుడు బాగానే ఉంటాం, కానీ పరిస్థితులు తారుమారైనప్పుడు అది వరకు మనం పలికిన మాటలనే మనము ఆధారం చేసుకొని మాట్లాడతాం. ఈ వచన భాగాల్లో ఇది జరిగే పని కాదు అని అనుకున్నారేమో అది వరకు, కానీ దేవుడు 10 తెగుళ్లను తీసుకుని వచ్చి ఇశ్రాయేలుని సురక్షితంగా ఆ యొక్క బానిస బ్రతుకు నుండి, దాస్యపు దేశం నుండి విడుదల కలిగించడానికి బయటికి నడిపిస్తే వారు పలుకుతున్న ఈ మాట ధైర్యం లేని మాట. నీకు తోడయున్న వారు ఎవరు అన్న మాటను నువ్వు విశ్వసించగలిగితే, గత బ్రతుకు కన్నా మెరుగైన జీవితం, గొప్ప జీవితం ఇవ్వగలడు అన్న విశ్వాసంతో అడుగులు వేయగలిగితేనే ఈ దేవాతి దేవుడు నా బ్రతుకులో గొప్ప కార్యం జరిగించగలడు. అవిశ్వాసంతో చాలాసార్లు మనము పిరికివారిమైపోతాం. ఈ పిరికితనంలో అనేక సార్లు దేవునికి విరుద్ధమైన మాటలు, దేవుని ప్రణాళికకు విరుద్ధమైన మాటలు పలుకుతాం. మరణించటానికైనా ఇష్టపడతాం, కానీ దేవుని మాటల పైన విశ్వసించడానికి ఇష్టపడం. ఇటువంటి బలహీనమైన స్థితి ఎందుకు వస్తుంది? ఎందుకు అనంటే, చేసిన కార్యాలను నమ్మకపోతే, జరిగిన కార్యాలు ఇంత గొప్ప కార్యం అన్న మాట మన హృదయంలో లేనప్పుడు ఇటువంటి మాటలు బయటికి వస్తాయి. నా బ్రతుకులో ఇంతవరకు ఎన్ని గొప్ప కార్యాలు జరిగించినాడో జ్ఞాపకం ఉన్నదా? అట్టి గొప్ప కార్యాల మధ్యలో నిన్ను ఈరోజు ఈ స్థాయికి నడిపించిన వాడు, నీ సమస్యలు ఈరోజు నేను సతమతం చేస్తూ ఉంటే వాటి నుండి తిరిగి నిలబెట్టి నడిపించడా? నడిపిస్తాడు. పిరికితనముతో ఈ దినం నువ్వు ఆగిపోవద్దు. భయముతో దేవుడు నీ కొరకు సంకల్పించిన కార్యాలను చేయకుండా వెనుదిరగవద్దు. నువ్వు చేతులెత్తవద్దు, నువ్వు తల వంచవద్దు అపవాది ముందు. నిలకడగా నిలబడి ప్రయాణం చేయి. సముద్రాన్ని పాయలు చేయగలిగిన వాడు నీ పక్షాన ఉన్నాడు. నీ జీవిత ప్రయాణాన్ని ఆగకుండా నడిపించగలిగిన నాయకుడు, నావికుడు, నమ్మకమైన వాడు నా పక్షాన ఉన్నాడు. దిగులు చెందక సాగిపోదామా? భయపడి మరణానికి మనల్ని మనం అప్పజెప్పుకునే వారంగా కాకుండా, పిరికితనం కలిగిన మాటలు మనలో లేకుండా, విశ్వాస జీవితంలో యేసయ్యతో ముందుకు సాగే వారంగా నిలబడదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే స్తుతులు. చాలాసార్లు పిరికితనంతో మేము వెనుదిరగాలని అనుకుంటాం. పాత బ్రతుకే బాగుంది అనుకుంటాం. కన్నా తండ్రి, నాయన, ఆ పాత రోత బ్రతుకు నుండి మమ్మల్ని మార్చి నిలబెట్టినావు. అయ్యా, పరిశుద్ధతనిచ్చినావు, పవిత్రతనిచ్చినావు, నమ్మకమైన గమ్యాన్ని ఇచ్చినావు. మా ప్రయాణంలో ఒడిదుడుకులు కలిగినప్పుడు మేము వెనుదిరిగే వారం కాకుండా మరీ బలంగా విశ్వాస జీవితంలో నిన్ను కలిగి కొనసాగుటకు సహాయం దయచేయి. దేవా, కలువరి శిలువలోని పునరుద్ధాన శక్తితో మమ్మల్ని నింపి నీ కొరకు బ్రతికించుకోమని, మా ముందున్న ప్రతి సవాళ్లను ఎదుర్కొనుటకు కావలసిన బలమును, శక్తిని, విశ్వాస జీవితాన్ని మెండుగా అనుగ్రహించి నిలబెట్టమని ప్రార్థిస్తూ, ప్రతి బిడ్డను మీ దయగల చేతికి అప్పచెప్తూ ఈ దిన దీవెన ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థిస్తూ యేసయ్య నామమున
అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్.